హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? మా గోదావరిలో ఇంటి రుచులకు సంబంధించిన ఎక్విప్మెంట్ మేము ఏమేమి కెమెరాలు వాడుతున్నాం, ఏమేమి మైకులు వాడుతున్నాం, మిక్సింగ్‌కి కంప్యూటర్ ఎలాంటిది వాడుతున్నాం అయన్నీ చూపిద్దాం అనుకుంటున్నానండి. అంటే మా వీడియో క్వాలిటీ చాలా బావుంటది గోదావరి ఇంటి రుచుల్లో అని చెప్పేసి చాలామంది అడుగుతా ఉంటారు. ఏ కెమెరా వాడుతున్నారో, ఏ మైక్ వాడుతున్నారని చెప్పి. మొత్తం అయన్నీ కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తానండి. మైక్ చూపిస్తానండి, కెమెరాతో పాటు లెన్సు, మిక్సింగ్ చేసే కంప్యూటర్ ఈ 3 కూడా ఇప్పుడు నేను చెప్తాను. ఒకసారి చూడండి. ఇప్పుడు మనం వీడియో తీసుకొచ్చిన తర్వాత మాకు ప్రసాద్ మెమరీ కార్డ్ ఈ బాక్స్లో పెట్టిస్తాడండి. మెమరీ కార్డ్ని బాక్స్ చూసారా? మెమరీ కార్డు కోసం ఒక సూట్ కేస్ చిన్నది భలే ఉంటుందండి ఇది. ఆ మెమరీ కార్డు తెచ్చేసి దీంట్లో కాపీ చేసేసుకుంటాను. కంప్యూటర్ అండి ఇది మనకి గేమింగ్ పీసీ అనమాట. గేమింగ్ అంటే మేము స్టార్టింగ్లో గేమింగ్ ఛానల్ చేద్దామని చెప్పి గేమింగ్ కోసం పీసీ కొనుక్కున్నాను సెపరేట్గా. 1,50,000 రూపాయలు ఖర్చు అయిందండి దీనికి. అంటే ఇప్పుడు గేమింగ్ ఛానల్ రన్ చేయట్లేదు, ఎందుకంటే గేమింగ్ నాకు ఇంట్రెస్ట్. నేను ఆడదామని కూర్చున్నాం అనుకోండి, నాకు ఆడుతూ ఉంటాం. నేను ఆడదానికి కూర్చునేసరికి మా చిన్నోడు మా పెద్దోడు వచ్చి నేను ఆడతాను డాడీ అని చెప్పేసి ముందుకు వచ్చి నన్ను ఆడనిచ్చేవారు కదండి. ఇంక వీళ్ళతో అయితే పని అయ్యేలా లేదని చెప్పేసి ఇంక గేమింగ్ ఛానల్ ఆపేసామండి. ఈ కంప్యూటర్ కొన్నదైతే మెయిన్గా దానికోసం, అంటే ఎక్కువ స్పెక్స్ తీసుకున్నానండి. దీనికి గ్రాఫిక్ కార్డు కూడా ఉంటుంది అనమాట. ఒకసారి పీసీ డీటెయిల్స్ చెప్తాను. ఇది ఎల్జీ మానిటర్ అండి, అసలు భలే ఉంటుంది. ఎల్ఈడి అనమాట. చాలా బాగుంటుందండి. 18,000 రూపాయలు ఈ మానిటర్ ఒక్కటే. చక్కగా లైటింగ్ అది మనకి ఎఫెక్ట్ కళ్ళకి అంతగా ఎఫెక్ట్ అనిపించదండి. సింపుల్గా ఉంటుంది అనమాట. ఫ్రేమ్ అది కూడా చాలా బాగుంటుంది. దీనికి 12th జనరేషన్ i7 అండి. చాలా బాగా నడుస్తుంది అనమాట. ఎంత పెద్ద గేమ్లు వేసినా కానీ అసలు మంచిగా రన్ అవుతుందండి. ఈ యూపీఎస్ చూసారా? ఈ క్యాబినెట్ కూడా చాలా డిజైనింగ్గా ఉంటుందండి. ఈ ముందు 3 ఫ్యాన్లు ఇచ్చామా, లోపల కూలింగ్ కోసం 2 ఫ్యాన్లు ఉంటాయండి. ఆ బ్యాక్ సైడ్లో ఒక ఫ్యాను, మొత్తం 6 ఫ్యాన్లు అనమాట. ఈ కూలింగ్ పైప్స్ కూడా ఉంటాయి దీంట్లో, కాపర్ పైప్స్. ఎందుకంటే గ్రాఫిక్ కార్డు ఉంటుందండి లోపల. జీఫోర్స్ 3060 గ్రాఫిక్ కార్డ్ అండి ఇది. ఆ గ్రాఫిక్ కార్డ్ ఒకటే 30,000 పైనే ఉంటుందండి ఇది. ఆ గ్రాఫిక్ కార్డు ఉండడం వల్ల మనకి గేమింగ్స్ అనేవి సాఫ్ట్గా నడుస్తాయి అనమాట, స్మూత్ రన్ అవుతాయి. ఈ లైట్ సిస్టమ్ కూడా భలే ఉంటుందండి. ఇకండి బటన్ నొక్కామనుకోండి కలర్స్ మారుతూ ఉంటాయండి. ఈ లైట్ ఇలా నొక్కుతుంటే ఒకసారి ప్రెస్ చేస్తే ఒక్కొక్క కలర్ మారుతూ ఉంటుంది. ఆ గ్రాఫిక్ కార్డు ఉన్న సిస్టమ్ నడవాలంటే కనుక మనకి ఈ యూపీఎస్ కూడా పెద్దది తీసుకోవాలండి. మామూలు రెగ్యులర్గా ఉండే యూపీఎస్ వర్కౌట్ అదనమాట. దీనికోసం నేను బ్యాకప్ యూపీఎస్ 11 అని ఏపీసీ వాళ్ళది ఉంది కదా, ఇది 7,000 చేంజ్ అండి ఇది కాస్ట్. ఇది తీసుకున్నాను. ఈ స్పీకర్లు మామూలుగా విడిగా కొనుక్కున్నాయి. ఎఫ్&డి 2 స్పీకర్లు ఉంటాయి. ఒకటి ఇది ఉంటుందండి హోపరు. ఇది బాగుంటుంది, సౌండ్ సిస్టమ్ కూడా బాగా వస్తుంది. దీంట్లో సాఫ్ట్వేర్ వచ్చేసి విండోస్ 11 ఉందండి. నేను మిక్సింగ్ కోసం ఫిల్మోరా వాడతానండి. మనకి మిక్సింగ్ సాఫ్ట్వేర్లు ఏదైనా సరే యూజర్ ఫ్రెండ్లీ ఉంటాయండి, చాలా ఈజీగా అయిపోతాయి అనమాట. చాలామంది యూట్యూబ్ వీడియోల కోసం సెల్ ఫోన్లోనే చేస్తూ ఉంటారు మిక్సింగ్. కైన్ మాస్టర్ అలాంటివన్నీ వాడతారండి. నేను ఫోన్ అది వాడడం నాకు పెద్దగా ఇష్టం ఉండదు, అది కంప్యూటర్లోనే చేస్తానండి. ఇంకా ఎలాగా మనకి కంప్యూటర్ గేమింగ్స్ ఏం ఆడట్లేదు ఇప్పుడు, దాంతోపాటు మనకి ఇది ఖాళీగానే ఉంటుంది కదని చెప్పి ఇంక దీంట్లోనే చక్కగా మిక్సింగ్ చేసుకుంటాను. చాలా స్పీడ్గా రెండరింగ్ అయిపోద్దండి. వర్క్ చేసుకోవడానికి ఇలాంటిది ఒకటి వీల్ చైర్ ఒకటి కొనుక్కున్నానండి. మనకి ఎప్పుడైనా ఆడియో డబ్బింగ్ చెప్పుకోవాలనుకోండి విడిగానో, ఇది మైక్ వాడతామండి. ఈ మైక్ ఎంత అరౌండ్ 5,000 చేంజ్ అనుకుంటుంది. మోనో చాలా బాగా వస్తుంది ఇది కూడా. ఇది యూజర్ ఫ్రెండ్లీనే, దీనికి సాఫ్ట్వేర్ ఏం అవసరం లేదు. డైరెక్ట్గా మనకి ప్లగ్ ఇన్ యూజ్ అనమాట. ఈ ప్లగ్ పెట్టేసుకుంటే డైరెక్ట్గా అక్కడ మనకి ఆడియో అడాసిటీ వాడతానమాట. ఆడియో ఇందులో పెట్టుకొని రికార్డ్ పెట్టేసుకోవడం, ఆడియో ఎడిటింగ్ అంతా కూడా అడాసిటీలో చేస్తానండి. థంబ్నెయిల్స్ ఏమో ఫోటోషాప్లో డిజైన్ చేస్తానండి, నేనే సొంతంగా చేసుకుంటాను. మనం గేమ్స్ ఆడడానికి కీబోర్డ్ లేకుండా ఇగోండి గేమ్ ప్యాడ్ అంటారు కదా, ఇది తీసుకున్నామండి. ఇందులో వైర్ ఉంటుంది, వైర్లెస్ ఉంటుందండి. వైర్లెస్ అంటే మళ్ళీ బ్యాటరీలు పెట్టాలి, మనం ఇదొక రిస్క్ అని చెప్పేసి నేను వైర్దే తీసుకున్నాను, గొడవ ఉండదని. చాలా బాగుంటుందండి, మంచి బిల్డ్ క్వాలిటీ అది అదిరిపోద్ది అనమాట. సరదాగా ఇది తీసుకున్నాం. ఇది 1200 చిల్లర ఎంతో ఉంటుందండి. బాగుంటుంది, పిల్లల కోసం అప్పుడప్పుడు గేమ్స్ ఆడతారనమాట దీంట్లో. ఇదండి రెడ్ గేర్ అని ఉంది కదా, రెడ్ గేర్ కంపెనీ అనమాట. చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మన గోదావరి ఇంటి రుచుల్లో మనం అందంగా అవన్నీ చూపిస్తున్నాం కదండి, దానికి సంబంధించిన ఏమేమి కెమెరా వాడుతున్నాం, ఏం మైకులు వాడుతున్నాం అన్నీ చూపిస్తానండి మీకు. దీని మైకులు అండి, హోలీ ల్యాండ్ మైకులు అనమాట. ఇది 15,000 పెట్టుకున్నాం అండి. 2 మైకులు ఉంటాయి దీనికి, ఒకటి ప్రసాద్కి ఒకటి నాకు. పెట్టేసుకోవడమే. ఇవ్వండి ఇట్లా బటన్ ఉంటుందండి, దీన్ని పెట్టేసుకుంటే చక్కగా భలే ఉంటుంది. మీకు క్వాలిటీ తెలుసు కదండి, మన గోదావరి ఇంటి రుచుల్లో చూస్తున్నారు కదా ఈ మైక్. ఇది మన కెమెరాకి కానీ ఫోన్కి కానీ దీని కేబుల్ ఉంటుందండి, అది పెట్టేసుకొని ఇది కెమెరాకి పెట్టుకోవాలన్నమాట. ఇది ట్రాన్స్మిటర్ అంటారండి, ఈ 2 రిసీవర్లు అనమాట. బాగుంటుందండి మైక్ ఇది. మేము ఛానల్ నుంచి ఇదే వాడుతున్నాము, అప్పుడప్పుడు ఇది కూడా వాడతామండి గోదావరి ఇంటి రుచుల్లోని. ఈ లెన్స్ చూసారా, 85 లెన్స్ అండి. ఇది సూపర్గా ఉంటుంది అసలు. పోర్ట్రైట్ లెన్స్ అంటారు కదా, అదండి చాలా బాగుంటుందండి. మనకి న్యాచురల్ క్లిప్స్ అన్ని చూపిస్తున్నాం కదా మన ప్రసాద్, దీంతోనే తీస్తాడండి.
అసలు ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది 85 లెన్స్ అనమాట. ఇది నికాన్ Z6 కెమెరా అండి, మార్క్ 2 అనమాట. యాక్చువల్గా ఫోటో కెమెరా, మేము వీడియోలు కూడా తీస్తాం అనమాట. మా ప్రసాద్ ఫోటోగ్రాఫర్ కదండి, ఫోటోలు తీస్తుంటాడు. మీకు ఎవరికైనా పెళ్లిళ్ళ కాటికి ఫోటోలు కావాలంటే మనోడు వస్తాడండి. ఇక ఎక్సలెంట్గా ఉంటుంది. దీని క్వాలిటీ కూడా మనకి గోదావరి లో మీరు వీడియోలు చూస్తారు కదా, దీంతో తీసిన వీడియోలు అనమాట ఇవి. దీంతో పాటు లెన్స్ కూడా వచ్చిందండి. అంటే ఇది కొనుక్కున్నప్పుడు ఒక లెన్స్ కూడా తీసుకున్నాం మేము. 24 నుండి 120 వరకు ఒక పెద్ద లెన్స్, లాంగ్ లెన్స్ తీసుకున్నాం అనమాట. ఇలాగ ఈ సెట్ వచ్చేసి 2 లక్షల రూపాయలు. ఇప్పుడు ఒక 20,000 అటు ఇటుగా ఉంటుంది అనమాట. ఇక మనకి స్టాండ్ ఒక 5,000 పెట్టి స్టాండ్ కొనుక్కున్నాం. అప్పుడప్పుడు మా ఇద్దరం కనిపించినప్పుడు వీడియో ఎవరు తీస్తున్నారని అడుగుతారు కదా, మూడో వ్యక్తి ఇదేనండి. 5,000 ఇది. స్ట్రాంగ్ ఉంటుంది. దీని మీద మనిషి ఎక్కి కూర్చున్నారు కదండి, ఇది అంత గట్టిగా ఉంటుంది. ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలామందికి ఉపయోగపడచ్చు అని చెప్తానండి. అంటే కొంతమందికి మీ వీడియో క్వాలిటీ బాగుంటుంది, ఏం కెమెరా వాడుతున్నారు, ఏం మైక్ వాడుతున్నారు తెలిస్తే మనము వాడతాం కదా అని చాలామంది అనుకుంటారండి. యూట్యూబర్స్ కావచ్చు, వేరే వాళ్ళు కావచ్చు. ఎవరికన్నా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి ఇలా చెప్తున్నానండి. కొనుక్కోండి. గేమింగ్స్ కోసం అయితే ఖచ్చితంగా i5 ఉండాలి. కంప్యూటరు, గ్రాఫిక్ కార్డు 3060 నుంచి స్టార్ట్ ఉంటాయండి. ఇంకా 3060 గ్రాఫిక్ కార్డు మినిమం ఉండాలండి. ఉంటే భలే నడుస్తుందండి, గ్రాఫిక్ సరిపోతుంది. ఇంకా ఇప్పుడు చాలామంది i9 ఇంకా పైన తీసుకుంటున్నారండి ప్రాసెసర్లో. నాదైతే i7 అంతవరకు అయితే సరిపోద్ది. దీంట్లో GTA 5, హార్జా ఫోర్జా అనేవి ఉంటాయి కదా, గేమింగ్స్ అన్నీ ఉన్నాయండి. భలే రన్ అవుతాయి. రోబ్లాక్స్ ఇవన్నీ ఆడేస్తూ ఉంటారు మా పిల్లలు ఫుల్గా. ఫ్రీ ఫైర్ ఇవన్నీ కూడా వస్తాయండి. అది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఫాలో అవుతుండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అండి. బాయ్ అండి, అంతవరకు.